అందరికీ నమస్కారం అండి. నా పేరు ఎస్ ధనరాజు. డిప్యూటీ డైరెక్టర్ బీసీ వెల్ఫేర్ చేశాను. మాది ఆర్యవటం, కాజులూరు మండలం, కాకినాడ డిస్ట్రిక్ట్. నాకు 10 ఇయర్స్ నుండి అంబిలికల్ హెర్నియా ఉండేదండి. 2 ఇయర్స్ నుండి అది చాలా బిగ్ సైజ్గా అవ్వింది. దాన్ని ఆపరేషన్ చేయించుకున్నాక నేను చాలా హాస్పిటల్ తిరిగాను. మా ఫ్రెండ్కి హైదరాబాద్లో ఒక హాస్పిటల్కి వచ్చి ఇలాగ అంబిలికల్ హెర్నియా తీసుకుంటానని ఆపరేషన్ చేస్తానని చెప్పాను. అంటే పర్టికులర్గా నేను లాప్రోస్కోపిక్ చేయించుకుంటానని నిర్ణయించుకున్నాను. వెంటనే మా ఫ్రెండ్ అన్న మాట ఒకే మాట, కాకినాడలో ఇనోదయ హాస్పిటల్ ఉంది, హైదరాబాద్ నుంచి నా సర్కిల్ 3 వచ్చి అక్కడే చేయించుకున్నారు, మంచి పేరు, చాలా సక్సెస్ఫుల్గా ఆయన చేయగలుగుతున్నారు కనుక నువ్వు హైదరాబాద్ వద్దు, ఇనోదయలో జాయిన్ అవ్వన్నారు. సరే, ఇనోదయకు వచ్చి మరి డాక్టర్ గారి దగ్గర ఉన్నట్టు నర్సు రాణి గారిని కలిశానండి. ఆవిడ మంచిగా మోటివేట్ చేసి, చాలా చక్కగా చేస్తారండి మా డాక్టర్ గారు, ఇన్ని ఆపరేషన్లు చేశారండి, చక్కని మోటివేషన్ ఇచ్చారు. డాక్టర్ గారిని కూడా కలిశాను. ఆయన కూడా చెప్పాను, నేను ఎలాగా కొద్ది ధైర్యం లేక చేయించుకోలేదండి, చాలాసార్లు ప్రయత్నించి మానేశానంటే ఆయన కూడా చక్కని మోటివేషన్ ఇచ్చి తీసుకెళ్ళారు. ఆపరేషన్లో నిజంగా ఎనాస్థీసిస్ అక్కడ ఉన్న వాళ్ళు అందరినీ పోవడాలన్నమాట అండి. అసలు ఎలా ఇచ్చిన వెంటనే పడుకున్నాను, నాకు ఆపరేషన్ చేసినట్టు తెలియదు. ఐసీయూలో తీసుకొచ్చారు. ప్రతి స్టాఫ్ నర్సు కూడా అక్కడ చాలా చక్కని సర్వీస్ అందించారు. ఎవ్వరూ కూడా ఎటువంటి డిఫెక్ట్ లేదు. తర్వాత పూర్తి అయిన తర్వాత ఇంటికి పంపించారు. 2 రోజులండి. అంటే కొద్దిగా నాకు హెల్పింగ్ కావాల్సి వచ్చింది. మనం 2 డేస్ ఓన్లీ. తర్వాత 3వ రోజు నుంచి నా పనులు చేసుకుంటున్నాను. ఈరోజు హ్యాపీగా ఉన్నాను. 2 మంత్స్ ఉంది, తగ్గింది. మందులు కూడా ఎక్కువ డాక్టర్ గారు ఏం రాయలేదు. ఆయన చేసినట్టు కనీస నొప్పి కూడా నాకు అనిపించలేదు. లాప్రోస్కోపిక్ సర్జరీ, ఇటువంటి సర్జరీ మన ఇనోదయ హాస్పిటల్ కాకినాడలో దొరుకుతాం. నిజంగా మనందరికీ కూడా చాలా అదృష్టం, చాలా సంతోషించవలసిన విషయం. సరే, సుదూర ప్రాంతాలకు ఎవరు వెళ్ళక్కర్లేదు. లాప్రోస్కోపిక్ సర్జరీ ఇనోదయ హాస్పిటల్లో చేసుకోవచ్చు ధైర్యంగా అని మాత్రం మీ అందరికీ చెప్పగలుగుతున్నాను. థ్యాంక్ యూ. అదేవిధంగా ముఖ్యంగా నాకు ఆపరేషన్ చేసి వెన్నంటి ఉన్నటువంటి డాక్టర్ రామ్మోహన్ సార్కి, నర్సు రాణి గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాను.